దర్శిత్ గారు మీరు మాట్లాడతారా? తర్వాత వాల్ వాయిస్ కూడా తీసుకుంటాను. ఎస్ దర్శిత్ గారు, ఎంఓయూలు చేయటం సైన్ చేయటం సులువు, పెట్టుబడులు ఎంతవరకు వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఒకటండి, ఇందాక రామారావు చెప్పినట్టు ఇది జాకీలు పెట్టి లేపుతారనే ఒక మాట వాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని జాకీలు పెట్టి లేపినా కూడా ఏ అంటే ఏంటి, డేటాకి మైండ్ అప్లై చేయటమే అన్నాడు ఆయన. అంటే డేటా మైనింగ్ అంటే డేటాకు పలుగు పారా ఇచ్చి తవ్వమంటాం, లేదంటే డేటాకు కొంచెం బ్లీచింగ్ కొడితే డేటా క్లీన్ అవటం, ఇలాంటి కాదండి. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ప్రజలకు అందరికి అర్థం అయ్యే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది ఈ రోజు ఐటీ ఉద్యోగాలు చేస్తా ఉన్నటువంటి లక్షలాది మంది అంతర్జాతీయంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ తెలుసు. ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే బీజాలు వేశారో ఈ రోజు దాని మీద ఫలాలు పొందుతా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ కూడా చంద్రబాబు నాయుడు గారిని మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వస్తే ఆ దాటికి భయపడిపోయినటువంటి ప్రభుత్వం నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పోనీ ఇన్ని చెప్తా ఉన్నారు కదా, వైజాగ్ మరి అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొందినటువంటి నగరంగా మేం చేస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏమైనా ఒక్క పరిశ్రమ తెచ్చారా? వైజాగ్ కి ఏదైనా ఒక్క పరిశ్రమ తెచ్చారా? అక్కడ ఉన్నటువంటి యువతకి ఒక్క ఉద్యోగ కల్పన చేశారా? ఇవేం చేసే పరిస్థితి లేదు. కానీ విమర్శలు చేయడానికి మాత్రం వైసీపీ మనుషులందరూ కూడా పెద్ద మనుషుల్లా తయారై డిబేట్లకు వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే డేటా సెంటర్ గురించి మాట్లాడుతా ఉన్నారో అది కూడా వైసీపీ వాళ్ళు తీసుకొచ్చినట్టుగా ఒక అభూత కల్పన చేస్తా ఉన్నారో ఇది ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలండి. 2019 ఫిబ్రవరిలో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి అంచనాలతో ఆనాడు అదానీ డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఫోటోలు ఉన్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2020 సంవత్సరంలో అదే అదానీ డేటా సెంటర్ కి ఎక్కడ 70,000 కోట్లు, ఎక్కడ 12,000 కోట్లు, 12,000 కోట్లతో మళ్ళీ ప్రాజెక్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 70,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు తెస్తే దాన్ని కుదించి 12,000 కోట్లు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో 2020లో శంకుస్థాపన చేసాం డేటా సెంటర్ అని చెప్పి, అందులో వచ్చేటటువంటి సీ కేబుల్ అంతా కూడా సింగపూర్ నుంచి అంటే ఇండియాకి ఈస్ట్ సైడ్ నుండేటువంటి ప్రాంతం నుంచి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ అనేది అదానీ ఇంకా ఎయిర్టెల్ తో పార్ట్నర్షిప్ అయ్యి అదానీ అనేవాళ్ళు వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు, ఎయిర్టెల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. మరి గూగుల్ అనేది డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే 53,000 కిలోమీటర్ల సీ లైన్ ద్వారా మరి కేబుల్ తీసుకొచ్చి శాన్ ఫ్రాన్సిస్కో మీదుగా సౌదీ అరేబియా మీదుగా ఇటు కింద నుంచి శ్రీలంక మీదుగా విశాఖపట్నం కేబుల్ లైన్ వస్తుంది. దానికి దీనికి అసలు పొంతనే లేనటువంటి 2 ప్రాజెక్టులను తీసుకొచ్చి అదిగో అది మేమే తెచ్చామని చెప్పి మరి చెప్పేటటువంటి దుర్మార్గకరమైనటువంటి పరిస్థితిలో వైసీపీ ఉంటాం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే నిజంగా మీరు ఏమైనా చేస్తే చెప్పుకోండి, అంతేగాని ఇంకో విషయం అండి, మరి 130,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వస్తే మొదటి 2 రోజులు ఏం మాట్లాడారండి వీళ్ళంతా, అదో గోడౌన్ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మాట్లాడారు. మరి 2-3 రోజుల తర్వాత ప్రజలే మాట్లాడి లేదు దీనికి అనుబంధంగా అనేకమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి, నిర్మాణ సమయం నుంచి ప్రాజెక్ట్ పూర్తయి ఆపరేషన్స్ లోకి వచ్చే వరకు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుందంటే ఆనాటి నుంచి క్రెడిట్ చోరీ మొదలు పెట్టి ఇదంతా మేమే తెచ్చామని చెప్తా సిగ్గుండాలి. వైసీపీ నాయకులు చెప్పాలంటే కొంచెం మనకు కూడా మనస్సాక్షి అనేది ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదా జీవీడి కృష్ణమోహన్ గారు వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం కాకుండా మన వైసీపీ నాయకులందరూ కూడా సొంతంగా కొంత అనాలిసిస్ చేసుకుని డిబేట్లకి ప్రెస్ మీట్లకి వస్తే బాగుంటుందని తెలియజేస్తాం.